హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ రావినూతల సువర్ణ కണ്ണన్ గారు రచించిన పద్మవ్యూహంలో పతివ్రతలు. ఈ కథ చినుకు మాసపత్రికలో మే 2005 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? రాత్రి 8 గంటలయ్యింది. డిసెంబర్ నెల. అందున అంత క్రితం రాత్రి ఉరుములతోనూ పిడుగులతోనూ అకాల వడగళ్ల వానపడి వాతావరణం హిమాలయాలను తలపిస్తోంది. చలికి జడిసిన జనం ఇళ్లల్లోకి చేరిపోయారు. విశ్వం మాత్రం బ్యాంకులో తలపట్టు కూర్చున్నాడు. నిజానికి ఆ బ్యాంక్స్లోనూ 10 దాకా పని చెయ్యదు. ఆ రోజు ఏదో ఇన్స్పెక్షన్ ఉందవల్ల విశ్వం మేనేజర్ అవడం వల్ల అంతదాకా ఉండాల్సి వచ్చింది. సార్, ఛాయ్ తెమ్మంటారా? అతన్ని చూసిన ప్యూన్ వినయంగా అడిగాడు. తల అడ్డంగా ఊపి మరో 10 నిమిషాల తర్వాత సీట్లో నుంచి లేచి మిగతా వాళ్లకి ఏదో చెప్పి బయటకొచ్చాడు విశ్వం. స్కూటర్ ఓ పోష్ ఏరియాలో ఉన్న కాంప్లెక్స్ ఆవరణలో ఆగింది. అతనికి విపరీతమైన అలసటగాను ఆకలిగాను ఉంది. చలి మరింత బాధ పెడుతోంది. కారు వస్తే బాగుండేది అనుకున్నాడు విసుగ్గా. అతడు మేనేజర్ అయినా వెంటనే కారుకి ఆర్డర్ ఇచ్చాడు. అంతకు ముందే మంచి లొకాలిటీలో ఫ్లాట్ కొన్నాడు. ముచ్చటగా 2 పిల్లలు, అందమైన భార్య. జీవితం వడ్డించిన విస్తరిలా ఉంది. అయినా అతనికి ప్రశాంతత లేదు. విశ్వం కోటు తీస్తూ లిఫ్ట్ కేసి నడిచాడు. అప్పుడే అతని 6 ఏళ్ల పిల్లలు లవకుశలు తండ్రిని చూసి బావురుమంటూ అతన్ని అల్లుకుపోయారు. చలిలో వణుకుతూ ఎక్కడ కూర్చొని తనని చూడగానే బావురుమంటున్న పిల్లల్ని చూసి కంగారు పడిపోయాడు. ఏం జరిగింది నాన్న? ఎంత చలిలో బయటకు ఎందుకు వచ్చారు? అన్నాడు ఇద్దరిని పొదుగు పట్టుకొని. అమ్మ దుఃఖంతో మాట రావటం లేదు వాళ్లకు. అతను మరింత హడలిపోయాడు. అమ్మకేమైంది? అన్నాడు ఆతృతగా లిఫ్ట్లోకి నడుస్తూ. అమ్మకేం కాలేదు నాన్న, ఎవరో చచ్చిపోయారంట. అమ్మ ఏడుస్తోంది. ఎలాగో గొంతు పెగుల్చుకొని చెప్పాడు లవుడు. తుళ్ళి పడ్డాడు విశ్వం. ఏంటి అంటూ కంగారుగా ఇంట్లోకి నడిచాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అతని భార్య సోఫాలో కూలబడి కళ్ళు తుడుచుకుంటోంది. ఏదేదో వాగుతున్న టీవీని ఆఫ్ చేసి, ఏమైంది గంగా అన్నాడు భయంగా. అంతే, గంగ దుఃఖం రెట్టింపయింది. గభాలన లేచి భర్తను పట్టుకొని, అనసూయ చచ్చిపోయిందండి అంది బావురుమంటూ. అనసూయ గంగ పిన్ని కూతురు. ఆమె విశ్వానికి కూడా బాగా తెలుసు. అర్రే, అనసూయ పోయిందా? ఆ మధ్య ఆ పిల్ల పెళ్ళికి కూడా వెళ్ళాం కదా, ఎంతలో ఏమైంది? ఇంతకీ ఎలా పోయింది? అన్నాడు ఆమెను సోఫాలో కూర్చోబెట్టి కళ్ళు తుడుస్తూ. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. అదేనండి, అనసూయ భర్త అత్తగారు కలిసి కాల్చి చంపేశారు. పెళ్ళైన దగ్గర నుంచి కట్నం కోసం పీడించి ఆమె తేనంటే బలవంతంగా చంపేశారు. మళ్ళీ బావురుమంది. ఈసారి మరింత కొయ్యబారిపోయాడు విశ్వం. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదే. ఏంటో డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది. పద వెళ్దాం, పాపం ఒకసారి చూసొద్దాం అన్నాడు అనునయంగా. అతని ఆకలి అలసట ఎగిరిపోయాయి. ఎక్కడికి అందామె కళ్ళు తుడుచుకుంటూ. ఇంకెక్కడికి? మీ అనసూయ వాళ్ళు ఈ ఊళ్ళోనే కదా ఉండేది. ఓసారి పలకరించి వద్దాం. పాపం, ఎంతైనా ఆమె నీకు చెల్లెలే కదా ఓదార్పుగా అన్నాడు విశ్వం. ఆమె ఓసారి అతనికేసి పిచ్చిదానిలా చూసింది. పోయింది ఎవరనుకుంటున్నారు? అందుకు కళ్ళు విశాలం చేస్తూ. అదే మీ పిన్ని కూతురు అనసూయ. చిచ్చి, అది పోవడం ఏమిటి? అది దొక్కలా ఉంది. అయినా అది పోతే ఎంతలా ఏడుస్తానా అంది గంగ లేస్తూ. మరే, అనసూయ పోయింది, బిత్తరపోయాడతను. అదేనండి, పద్మవ్యూహంలో పతివ్రత అన్న సీరియల్ లేదు, అందులోని కొత్త కోడలు అనసూయ. మళ్ళీ బావురుమంది గంగ. విశ్వానికి మూర్ఛ వచ్చినంత పనయింది. టీవీ సీరియల్లోని పాత్ర పోయిందనా ఎంతలా శోకాలు పెడుతున్నావే? అతని గొంతు ఆవేశంతో వణికింది. ఆ మాటకి గంగకి పిచ్చ కోపం వచ్చింది. టీవీ సీరియల్లో పాత్రని అంత తేలిగ్గా తీసి పారేయకండి. అసలు అనసూయ అంటూ మళ్ళీ శోకాలు మొదలుపెట్టింది.
పిల్లల ఏడుపు, గందరగోళం విన్న అపార్ట్మెంట్స్ ఆడవాళ్ళందరూ చేరిపోయారు. ఆడవాళ్ళు ఆమె చుట్టూ చేరి ముక్కులు చీదుతున్నారు, కళ్ళు ఒత్తుకున్నారు. ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. విశ్వానికే కాదు, సదరు ఆడవాళ్ల భర్తలకు కూడా. ఎలాగో సర్ది చెప్పి అందరినీ బయటికి పంపేసి, సరే పెట్టిన శోకాలు చాలు, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు విశ్వం ఆవేశాన్ని అతి ప్రయాసగా అణుచుకుంటూ. గంగ మొహం వెలవెలపోయింది. సారీ, అనసూయ పోయిన దుఃఖంలో వంట చెయ్యలేదండి, ఉండండి క్షణంలో చేస్తాను అంటూ వంటింటికేసి నడిచింది. అతని కళ్ళు నెత్తురు మొద్దలే అయ్యాయి. మరి పిల్లలేం తిన్నారు అన్నాడు ఆవేశంగా. ఏమీ తినలేదు, గొణికిందామె. అవును నాన్న, ఆవిడెవరో చచ్చిపోయిందని ఏడుస్తూ ఉండిపోయింది. మాకు పాలు కూడా ఇవ్వలేదు, మాకు భయమేసి బయటికెళ్ళిపోయాం అన్నారు పిల్లలు నీరసంగా. విశ్వానికి ఆవేశం, ఆవేదన, నీరసం పెరిగిపోయాయి. వారిస్తున్న భార్యని ఒక్క తోపు తోసి బయటికి వెళ్ళి క్యారియర్ భోజనం తెచ్చి తను తిన్నాననిపించి పిల్లలిద్దరికీ పెట్టి మంచం మీద వాలాడు, స్నానం కూడా చేయకుండా. అతన్ని పలకరించే ధైర్యం గంగకి లేదు. అయినా ఈ టీవీని తిట్టడం కొత్త ఏమిటి అని దులిపేసుకొని అన్నం తినేసి మంచం మీద వాలిపోయింది. ఆ రాత్రంతా అనసూయ చావు గురించిన కలలే కంది. వారం రోజుల తర్వాత అపార్ట్మెంట్లోని మగవాళ్ళందరికీ ఓ మెసేజ్ పాస్ అయ్యింది. అది ఆడవాళ్లకు తెలియకుండా అనుకున్న ప్రకారం ఆదివారం ఉదయం ఎక్కడికో అని చెప్పి మగవాళ్ళంతా ఓ పెద్ద పార్కుకు వెళ్ళి కూర్చున్నారు. అందరూ టీవీ బాధితులే. మరి విషయం టీవీ సీరియల్స్ని గురించని మీ అందరికీ తెలుసు కదా. సంభాషణకి నాంది పలికాడు విశ్వం. తెలుసు అన్నాడు పక్క ఫ్లాట్ సుబ్బారావు నీరసంగా. టీవీలో అదెవత్తో చచ్చిపోయిందని మా ఆవిడ చేసిన జాతర కూడా తెలుసు కదా. మీ ఆవిడ నయం బ్రదర్. ఆ మధ్య శ్మశానంలో పెళ్లి చూపులు సీరియల్లో పెళ్లి కూతురు కట్టుకున్న చీరలాంటిది కావాలని ఊరంతా తిరిగింది మా ఆవిడ. అదోలా నిట్టూరుస్తూ అన్నాడు మరో బాధితుడు. నా బాధ ముందు మీ బాధ ఏపాటిది? ఓ ఛానల్లో తగలడుతున్నా ముట్టుకుంటే మోర్చపోతాం సీరియల్లో హీరోకి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ అన్నీ ఎలా సంపాదించాలా అని మా ఆవిడ పిల్లలు కూడా మంత్రతంత్రాలు పుస్తకాలు, దెయ్యాల భూతాల కథలు తెచ్చుకొని చదివి తెల్లవార్లు పిచ్చికేకలతో నాకు నిద్ర మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్నారు. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు ఇంకొకతను. ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకున్నాక ఆ బాధల నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న చర్చలో పడ్డారు. సీరియల్ చూడకుండా వాళ్ళు ఉండరు. కేబుల్ కనెక్షన్ తీసేస్తే నిరాహార దీక్షలు. ఇక మనం చెయ్యాల్సిందల్లా ఆ ఛానల్స్ వాళ్ళ కాళ్ల మీద పడాలి, అలాంటి సీరియల్స్ వేయొద్దని అన్నాడు విశ్వం. ఇలాంటి పిచ్చి ప్రేక్షకులు ఉన్నంతకాలం వాళ్ళ ఆపరు. చూస్తూ చూస్తూ లక్షలను వదులుకుంటారా అన్నాడు సుబ్బారావు నీరసంగా. ఎన్ని విధాలుగా ఆలోచించినా వారికి టీవీ సీరియల్స్ విమోచనం కలిగేలా అనిపించలేదు. ఓ ఐడియా అరిచినట్టు అన్నాడు ఓ పోలీస్ ఆఫీసర్ ధైర్యవంతుడైన రాజేష్. అందరూ అతనికేసి ఆశగా ఆతృతగా చూశారు. ఆ టీవీ సీరియల్స్ని ఆపగలే శక్తి, పద్మవ్యూహంలో పతివ్రత అన్న సీరియల్ నిలిపివేయగల శక్తి మా ఫ్రెండ్ లంబోదరునికుంది. ఆ పిస్తాడు కూడా. ఎందుకంటే ఆ సీరియల్ నిర్మాతలకి, డైరెక్టర్కి అతనికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంత శత్రుత్వం ఉంది. లంబోదరానికి అన్ని ఛానల్స్ వాళ్ళతోనూ పరిచయాలున్నాయి అన్నాడు రాజేష్. ఆ పని చెయ్యండి బాబు. ఆ పద్మవ్యూహంలో సీరియల్ 300 ఎపిసోడ్స్ అయ్యాయి. కథా కాకరకాయ లేదు. ఇంకా 50 భాగాలున్నాయంట. ఆ 50 పూర్తయ్యేసరికి మనందరికీ పిచ్చెక్కటం ఖాయం అన్నాడు సుబ్బారావు ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. తర్వాత అంతా కూడబలుక్కుని ఓ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు, 4 రోజుల తర్వాత పిప్పళ్ల బస్తా లాంటి ఓ యాంకర్ కళ్ళు ఒళ్ళు తిప్పుతూ రాని కన్నీళ్లు ఒత్తుకుంటూ అనివార్య కారణాల వల్ల పద్మవ్యూహంలో పతివ్రత సీరియల్ ఆపివేస్తున్నందుకు చింతిస్తున్నాం అంటూ అనౌన్స్ చేసేసింది. ఆడవాళ్లంతా మరోసారి గొళ్ళుమన్నారు. టీవీ వాళ్ళని, ఆ సీరియల్ ఆపించిన వారిని దుమ్మెత్తిపోసి ఆయాసంతో ఆగిపోయారు. మగాళ్ల ఆనందం వర్ణనాతీతమైతే తమ ఆనందాన్ని ఇంట్లో వ్యక్తీకరించలేదు. మరుసటి ఆదివారం మంచి పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో కూడా చెప్పకుండా ఓ స్టార్ హోటల్లో ఫుల్లుగా మందు కొట్టేసి తృప్తిగా భోజనం చేసి కిల్లీలు నములుతూ తూలుకుంటూ వారి వారి వాహనాల్లో బయలుదేరారు మెల్లగా.
తమ అవతారాలను చూసి భార్యలు చీపుళ్ళు తిరిగేస్తారని కానీ అప్పడాల కర్రలతో సత్కరిస్తారని కానీ వాళ్ళకి భయం కలగలేదు. మందు మహిమ అలాంటిది మరి. వాళ్ళు ఇల్లు చేరేసరికి 12 అయ్యింది. అంత రాత్రి దాకా ఎక్కడ గడిపారో, ఏం చేశారో, ఎలా కథ అల్లి చెప్పాలి అన్న ఆలోచన ఇళ్లకి చేరేసరికి కలిగినందుకు మత్తు కాస్త దిగింది. ఆ స్థానంలో భయం చోటు చేసుకుంది. విశ్వం మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పటికి పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. కానీ భార్య కనిపించలేదు. ఎంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటూ అంతా గాలించాడు. అప్పుడు అతనికి కింద రిక్రియేషన్ హాల్లో నుంచి ఏవో మాటలు వినిపించి ఆశ్చర్యపోయాడు. ఎంతలో గంగ వచ్చి, అరే వచ్చేసారా, ఏంటలా ఉన్నారు? ఓహో, మందు పుచ్చుకున్నారా? అయితే డిన్నర్ కూడా అయిపోయి ఉంటుంది అంది మందహాసంతో. బిత్తరపోయాడు విశ్వం. నేను నేను అంటూ ఆగిపోయాడు. ఆమె నవ్వింది సమ్మోహనకరంగా. అంత హాయిగా నవ్వి ఎన్నాళ్ళయిందో అనుకున్నాడు అతను. ఏం లేదు గంగా, మా ఫ్రెండ్స్ అంతా గొడవ చేస్తుంటే 2 పెగ్గులు తలదించుకుని మెల్లగా అన్నాడు విశ్వం. తప్పదు, అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు కూడా ఉండాలి. మళ్ళీ నవ్విందామె. ఆమె మొహంలో సీరియల్ ఆగిపోయిందన్న బాధ ఎక్కడా లేదు. నిజంగా విశ్వానికి వెర్రి ఆనందం కలిగింది. ఆమె భుజం మీద చెయ్యేసేదో చెప్పబోయాడు. అయితే ఆమె అతని చెయ్యి పట్టుకొని, ఓసారి కిందకి రండి అంటూ లిఫ్ట్లో కిందకి తీసుకువెళ్ళింది. అక్కడ అపార్ట్మెంట్ ఆడవాళ్ళంతా ఏదో పెద్ద పార్టీకి అటెండ్ అయినట్లు అలంకరించుకొని కూర్చున్నారు, పెద్దగా నవ్వుకుంటూ. కొయ్యబారిపోయాడు విశ్వం. వాళ్ళలా ఉన్నందుకు కాదు, అక్కడ కుర్చీలు, టేబుల్స్, వాటి మీద రకరకాల లెక్కర్స్, తినుబండారాలు అమర్చి ఉన్నాయి. అప్పటికే పార్టీ మొదలైపోయినట్టు చంద్రవందరగా ఉన్నాయి. తమ తమ భార్యల కోసం వెతుక్కున్న వాళ్ళంతా అక్కడికి చేరిపోయి దాదాపు విశ్వం పరిస్థితిలోనే ఉన్నారు. కూర్చోండి, ఓ పెగ్గు తీసుకుంటారా? భర్తకి గ్లాస్ అందివ్వబోతూ అంది గంగ. అప్పటికి తేరుకున్న విశ్వం, ఏంటి నాన్సెన్స్ అన్నాడు అరిచినట్లు. అతని మాటలతో ధైర్యం వచ్చిన మిగతా వాళ్ళు కూడా, ఏనాడు లేనిది ఈ పార్టీలేంటి, ఆడవాళ్ళయ్యుండి అన్నారు ఆవేశంగా. ఏంటి సార్, ఆడవాళ్ళకి మాత్రం సరదాలు ఆనందాలు ఉండకూడదా? మాకు వెర్రి ఆనందంగా ఉంది, అందుకే ఈ పార్టీ అరేంజ్ చేసుకున్నాం. కావాలంటే మీరు ఇందులో పాల్గొనొచ్చు అంది రాజేష్ భార్య. వెర్రి ఆనందమా, ఏంటది? చిరాగ్గా అన్నాడు సుబ్బారావు. ఆనందం కాక ఏంటి సార్, పనికి మాలిన వెధవలెవరో ప్యాక్డ్గా మా అభిమాన సీరియల్ పద్మవ్యూహంలో పతివ్రత ఆపించేశారుగా. మాలాంటి వారి కోరిక మేరకు పాత నిర్మాత దర్శకులను మార్చేసి శ్రీ లంబోదరం గారనే పెద్ద మనిషి తనే స్వంతంగా తీయబోతున్నాడు. వాళ్ళు ఏదో రాజు చేసుకున్నారట్లేండి, అందుకే రేపటి నుంచి మళ్ళీ సీరియల్ మొదలవుతుంది. అన్నట్టు మరో శుభవార్త, ఆ సీరియల్ ఇంకా 50 వారాలే కదా ఉంది. కానీ లంబోదరం గారు దాన్ని మెగా సీరియల్గా మలచబోతున్నారంట. అంటే ఇంకా కనీసం 500 ఎపిసోడ్స్ అయినా తీస్తామంటూ మధ్యాహ్నం అనౌన్స్ చేశారు. మరి ఇది వెర్రి ఆనందం కలిగించే విషయమే కదూ అంటూ ఓ పెద్ద లెక్చర్ ఇచ్చి గ్లాసులో మిగిలిన పెగ్గు లాగించేసింది గంగ. అంతే, రకరకాల శబ్దాలయ్యాయి ఒక్కసారిగా. మరేం లేదు, అక్కడికొచ్చిన మగాళ్లంతా నించున్న పాటున కుప్ప కూలిపోయి గిలగిలా కొట్టుకోసాగారు. అది చూసి మనలాగే వీళ్ళకి వెర్రి ఆనందం వచ్చేసింది అంటూ మరో బాటిల్ ఓపెన్ చేసింది మిసెస్ రాజేష్. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.